నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. మగపిల్లలు వివాహము కాకముందు, పెళ్ళైన తర్వాత పెద్దవాళ్ళు హస్తప్రయోగము హెచ్పి అంటారు. అది చేసుకోవటమా లేదా చేసుకోవటం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రకరకాల అనుమానాలు ఉంటాయి. ఎవరిని అడగాలో తెలియదు, అమ్మా నాన్న చెప్పరు. మరి స్కూల్లో కాలేజీలో గురువులు చెప్పరు. ఎక్కడైనా పాఠ్యాంశాలు ఉన్నాయా అంటే అవి లేవు. అమెరికాలో, పాశ్చాత్య దేశాల్లో లైంగిక విజ్ఞానం గురించి అక్కడ స్కూల్లో కాలేజీలోనే బోధిస్తారు. ఇక్కడ అటువంటి వెసులుబాటు మనకు లేదు. కనుక లోపల మదన పడుతూ ఉంటారు. నేను హస్తప్రయోగం చేసుకుంటున్నాను, పక్కవాడిని స్నేహితుడిని అడగాలంటే సిగ్గు. ఇవి హస్తప్రయోగం చేసుకోవడం అనేది చాలా సహజ సిద్ధమైన ప్రక్రియ. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కొన్ని మతాల వాళ్ళు నేను హస్తప్రయోగం చేసుకుంటున్నాను, నా మతాచారాలకు వ్యతిరేకంగా నేను చేసుకుంటున్నాను అనే ఒక ఆత్మ వంచనకు గురవుతారు. దీనికి మతానికి, దైవానికి, హస్తప్రయోగానికి ఎటువంటి సంబంధము లేదు. ఇక హస్తప్రయోగం గురించి రకరకాలుగా యూట్యూబ్ వీడియోల్లో మగవాళ్ళని భయపెట్టే విధంగా వాళ్ళు తెలిసి తెలవని పరిజ్ఞానంతో మగవారిని అందరినీ గందరగోళానికి గురి చేస్తున్నారు. వాళ్ళు చెప్పేవి నిజము కాదు. హస్తప్రయోగము ఆరోగ్యానికి మంచిది. హస్తప్రయోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిర్ధారణ జరిగింది. మొట్టమొదటిది, హస్తప్రయోగం చేసినప్పుడు వీర్యము విడుదలైన తర్వాత శరీరంలో హ్యాపీ హార్మోన్స్, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే హార్మోన్లు, వాటిని వైద్య పరిభాషలో ఎండార్ఫిన్లని, డోపమిన్ లాంటివి విడుదలయ్యి మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు అన్నీ పోతాయి. కనుక ఈ హస్తప్రయోగం ఏదో చెడని మాత్రం భావించదు. రెండవ ప్రయోజనం, గాఢమైన నిద్ర మీకు సొంతం అవుతుంది. హస్తప్రయోగం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోకుండా ఇక రోజంతా పని పూర్తయిన తర్వాత భార్య ఉంటే భార్యతో అనుభవించండి. ఇది పిల్లవాళ్ళే కాదు, పెద్దలు కూడా చేసుకుంటారు. భార్య గర్భవతి, భార్య ఇంట్లో లేదు, ఈయన కోరికలు కలిగినాయి. ఇక నిద్రకు ఉపక్రమించే సమయంలో హస్తప్రయోగం చేసుకుని గాఢమైన నిద్ర పొందండి. ఇక మీకు నిద్ర ఏ విధంగా ఉంటుందంటే, కుంభకర్ణుడిని ఎలా ఏనుగులతో తొక్కించవలసి వచ్చిందో అంత గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. కనుక ఈ హస్తప్రయోగం పగలుపూట చేసుకుంటే మీకు మీ యొక్క దైనందిన విధి నిర్వహణకు ఇబ్బందులు వస్తాయి. పిల్లలకి చదువుకి ఇబ్బంది వస్తుంది. ఇక హస్తప్రయోగం అనేది ఆఖరి ఘట్టం ఆ రోజులో చేసుకుంటే హాయిగా పడుకుంటారు. పొద్దున్నే లేచిన తర్వాత ఫ్రెష్గా నూతన ఉత్సాహంతో ఆ రోజంతా గడపచ్చు. ఇక 3, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ హ్యాపీ హార్మోన్లు, ఎండార్ఫిన్లు హార్మోన్ల విడుదల వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించబడి
అంటువ్యాధులు ప్రబలకుండా కోవిడ్ మహమ్మారి లాంటి వైరస్లు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇక నాలుగు కొంతమందికి పిక్కలు పట్టేస్తుంటాయి, కండరాలు పట్టేస్తుంటాయి. అలాంటి కండరాలు పిక్కలు పట్టేయటం సమస్య కూడా పరిష్కారం అవుతుంది. 5 హస్తప్రయోగం చేసుకునే వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్ష రాసేటప్పుడు నేను పరీక్ష పాస్ అవుతాను, నేను ప్రవేశ పరీక్ష రాస్తున్నాను, ఎంబీబీఎస్ సీటు కోసం నీట్ పరీక్ష రాస్తున్నా, ఇంజనీరింగ్ సీటు కోసం జేఈఈ పరీక్ష రాస్తున్నా, ఎంసెట్ పరీక్ష రాస్తున్నా, నేను విజయం సాధించగలను, ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు మంచి ర్యాంకు సాధించి నా తల్లిదండ్రులను తృప్తిపరిచే విధంగా నేను ర్యాంకు సాధించగలిగానని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ విధంగా ఈ హస్తప్రయోగం అనేది మేలే జరుగుతుంది కానీ ఎటువంటి నష్టము జరగదు. ఇక 6 పెళ్ళైనా కూడా హస్తప్రయోగం చేసుకుంటారా అంటే, మరి పెళ్ళైన తర్వాత భార్య గర్భవతి, భార్య వేరే ఊర్లో ఉంది, మరి కొంతమంది దంపతులు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇద్దరు చెరొక టౌన్లో పనిచేస్తుంటారు. శుక్రవారం సాయంత్రం బయలుదేరి శనివారం ఆదివారం 2 రోజులు మాత్రమే కలిసి ఉంటారు. మరి మిగతా రోజుల్లో ఎట్లా తృప్తి పొందడం? ఈ హస్తప్రయోగాన్ని స్వయం తృప్తి అని భావించవచ్చు. కనుక పెళ్ళైన తర్వాత కూడా ఏం తప్పులేదు. కొంతమందికి భార్య జబ్బు వలనో, క్యాన్సర్ వలనో, కోవిడ్ వలనో, లేదు రోడ్డు ప్రమాదంలో మరణించి ఉంటారు. హస్తప్రయోగము 95 సంవత్సరాల వరకు కూడా చేసుకోవచ్చు. రతి క్రీడలో కూడా 95 సంవత్సరాల వరకు పాల్గొనవచ్చు. అదేవిధంగా 95 సంవత్సరాల వరకు కూడా హస్తప్రయోగం చేసుకోవటము, హెచ్పి చేసుకోవటం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. 7 ఈ మనకు హార్మోన్ల వల్ల కోరికలు కలుగుతాయి. ఆ కోరికలను మనము అణిచివేసుకోవటానికి ఏదో వేశ్య దగ్గరకో ఆంటీ దగ్గరకో ఎక్కడికో వెళ్ళే బదులుగా హస్తప్రయోగం చేసుకోవటం ద్వారా సుఖవ్యాధులు, మెయిన్గా ముఖ్యంగా ఎయిడ్స్ లాంటి సుఖవ్యాధులు రాకుండా మనల్ని కాపాడుకోవచ్చు. ఎయిడ్సే కాకుండా ఈ మధ్యకాలంలో హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది చాలామందికి వస్తూ ఉంది. చాలామంది ఏం చెప్తారంటే, నాకు తెలిసిన ఆమెనండి, తెలిసిన ఆమె కనుక తొడుగేసుకోవాలా, కాండోమ్ వేసుకోవాలా, నాకు బాగా తెలుసు, ఫ్యామిలీ టైపు, ఎవరూ లేరు, నేనే, అందుకని కాండోమ్ వేసుకోకుండా వెళ్ళానండి. వెళ్ళొచ్చిన తర్వాత ఇగో చూడండి, ఈ పురుషాంగం మీద గుల్లలు వచ్చినాయి, పుళ్ళు ఏర్పడినాయి, ఈ చర్మం మీద క్రాకులు వచ్చినాయి అంటే అవన్నీ చూసి భయపడబాకండి. అదేమి ఎయిడ్స్ కాదు, హెర్పీస్ సింప్లెక్స్ వైరస్. ఇది ఉందా లేదా తెలుసుకోవాలంటే రక్త పరీక్ష ఒకటి ఉంది. ఈ హెర్పీస్ సింప్లెక్స్ వైరస్లు 2 రకాలు ఉన్నాయి, టైప్ 1, టైప్ 2. దీనికి రక్త పరీక్ష HSV1, HSV2, రెండిట్లో కూడా IgG, IgM అంటే HSV IgG, IgM, HSV2 IgG, IgM 2 చేయించుకుంటే ఎక్కువ మందికి IgG పాజిటివ్ ఉంటుంది, IgM నెగిటివ్ అవుతుంది. ఎవరినన్నా బయట మహిళను కలిసినప్పుడు ఆమెకి ఈ వైరస్ ఉంటే వెంటనే పరీక్ష చేస్తే IgM పాజిటివ్ ఉంటుంది. సాధారణంగా ఒక నెల రోజుల్లో IgM నెగిటివ్ వచ్చేస్తుంది. IgG మాత్రం కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. దీనికి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. హెర్పీస్ సింప్లెక్స్ ఎలాంటిదంటే, మన నోట్లో పుండ్లు వస్తాయి కదా, పెదాల మీద, నాలుక మీద, బుగ్గల మీద వస్తాయి, అలాంటిదే ఇది. దీనికి వైరస్ను చంపడానికి ఎసైక్లోవిర్, ACYCLOVIR
400 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి ఏదైనా తిన్న తర్వాత వేసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. ఈ హెర్పీస్ సింప్లెక్స్ రావడం వల్ల తరచుగా ఈ పుళ్ళు పగలటము, గుల్లలు రావటము, ఈ ముందు పురుషాంగం ముందు చర్మం ఉంటుంది, దాని మీద వస్తాయి. ఇలా తరచుగా వస్తున్నప్పుడు సుల్తి, సర్కంసిషన్ ఆ చర్మాన్ని తొలగించేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కనుక సుఖవ్యాధులు రాకుండా ఈ హస్తప్రయోగం అనేది మిమ్మల్ని కాపాడుతుంది. ఎప్పుడైతే మీలో ఉండే కోరికలను హస్తప్రయోగం ద్వారా తీర్చుకున్నారో ఇంకా మీ దృష్టి ఎవరి మీదకి వెళ్ళదు. ఇంకోటి ఏంటంటే లోపల మీకు మగ హార్మోన్లు ఉంటాయి, కోరికలు ఉంటాయి. రాత్రిపూట హస్తప్రయోగం చేసి పడుకుంటే ఇక పగలు మీరు ఏకాగ్రతతో మీ ఎదురుగుండా రంభ, ఊర్వశి, మేనకొచ్చిన రాత్రి అయిపోయింది కనుక, వీర్యం అవుట్ చేశారు కనుక మీరు పనిలో ఏకాగ్రతతో పని చేయగలుగుతారు. మీ సహచర ఉద్యోగులు మహిళలున్నా దృష్టి మళ్ళకుండా ఏకాగ్రతతో చక్కగా విధి నిర్వహణ చేయగలుగుతారు. అట్లాగే స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు హస్తప్రయోగం రాత్రిపూట చేసుకుంటే బుద్ధిగా పగలంతా క్లాసులు వింటూ ఆడపిల్లలపై మోజు, వ్యామోహం లేకుండా వాళ్ళు పూలు పెట్టుకొచ్చినా ఎదురుగుండా కనపడినా ఆ ఆడపిల్లల మీద దృష్టి కాకుండా బోర్డు మీద దృష్టి, చదువు మీద దృష్టి, టీచరు అయ్యవారు చెప్పే పాఠాల మీద దృష్టి ఉంటుంది. అదే నువ్వు హస్తప్రయోగం చేసుకోవాలా, నీలో కోరికలు ఉన్నాయి. ఇక ఎంతసేపు ఎవరు కనపడినా, ఏ కోక కనపడినా, ఏ చీర కనపడినా, ఏ లంగా ఓణి కనపడినా అటే చూడటం. పూలు పెట్టుకుని ఎవరైనా ఉన్నారంటే ఇక క్లాస్ రూమ్లో పూల మీదే ఉంటుంది, జడ మీదే ఉంటుంది దృష్టి. కానీ మన దృష్టి ఎప్పుడు పిల్లల దృష్టి బ్లాక్ బోర్డు మీదకి వెళ్ళదు. కనుక రాత్రిపూట చేసుకుని మీ కోరికలు తీర్చుకుని వచ్చేసారా, పగలపూట చక్కగా ప్రశాంతంగా చదువుకి భంగం లేదు, అట్లాగే విధి నిర్వహణలో ఆఫీసులో ఎటువంటి భంగం ఉండదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మీరు చదువుకునే సమయంలో, పనిచేసే సమయంలో రావు. కనుక ఏకాగ్రత పెరుగుతుంది. 8 ఈ హస్తప్రయోగము పిల్లలే కాదు, పెళ్లి కాని వాళ్ళే కాదు, పెద్దవాళ్ళు కూడా చేసుకోవటం వల్ల ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గినట్టు వైద్య పరిశోధనలు వెల్లడించినాయి. కనుక హస్తప్రయోగం పెద్దవాళ్ళకు కూడా మంచిది. ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది మూత్రాశయంలో గ్రంథి 50 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది, దాంట్లో క్యాన్సర్ వస్తుంది. ఈ ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే PSA, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే రక్త పరీక్ష చేయటం ద్వారా ఈ క్యాన్సర్ను గుర్తించవచ్చు. కనుక హస్తప్రయోగము మీ కోరికలు తీర్చడమే కాదు, మీకు ఆనందం కలిగించడమే కాదు, పరాయి స్త్రీ పట్ల వ్యామోహాన్ని తొలగించడమే కాదు, ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ను కూడా 50 సంవత్సరాలు దాటిన వారికి రాకుండా నివారిస్తుంది. ఇక 9, గర్భం ధరించినప్పుడు చాలామంది గర్భవతులు పుట్టింటికి వెళ్తారు డెలివరీకి. ఇక మనోడు ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ కోరికలు కలుగుతాయి. కోరికలు కలిగినప్పుడు ఎవరినో, ఇంటి పక్క వాళ్ళనో, ఇంటి ఎదురుగుండే వాళ్ళనో, మీ సందులో ఉండేవాళ్ళనో, గొంతులో ఉండేవాళ్ళనో వాళ్ళ పక్క చూసే కంటే భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు, గర్భం ధరించినప్పుడు, అట్లాగే డెలివరీ అయిన తర్వాత, అది సాధారణ ప్రసవం నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ ఆపరేషన్ అయినా ఒక 3 నెలల పాటు, అంటే ప్రసవం అయిన తర్వాత సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత 90 రోజుల పాటు కలవకూడదు. కనుక పెళ్ళయిన తర్వాత కూడా ఇది మంచి ఉపయోగకరమైన ప్రక్రియ.
హస్తప్రయోగం. కనుక దీన్ని ఆచరించండి. కానీ పరాయి స్త్రీ పట్ల వెళ్తే నీకు నీ భార్యకు సంబంధాలు చెడిపోతాయి. అక్కడ ఉన్న ఆమెకు అనుమానం కలుగుతుంటుంది, మా వారు ఏమో ఎక్కడో ఎవరితో తిరుగుతున్నాడో అని ఆమెకి భయం ఉంటుంది. కనుక పరాయి స్త్రీ పట్ల వ్యామోహం రాకుండా ఉండాలంటే హస్తప్రయోగం ఒక దివ్య ఔషధంగా భావించండి. ఇక 10, కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు హస్తప్రయోగం గురించి చెప్పరు, వాళ్ళు చేసుకోరు. కొంతమంది పిల్లలు 15 ఏళ్ళు 16 ఏళ్ళు మగపిల్లలు వచ్చినా వాడికి మీసాలు రావు, గడ్డం రాదు. గొంతుకు చూస్తే ఫోన్ మాట్లాడితే ఆడపిల్ల గొంతు ఉంటుంది. తర్వాత ఎక్కడా కూడా శరీరం అంతా నున్నగా ఉంటుంది, వాడి గోలికాయలు చిన్నగా ఉంటాయి. పురుషాంగం చూస్తే చిన్న పచ్చిమిరపకాయలాగా ఉంటుంది. ఇవి తల్లిదండ్రులు స్నానం చేసేటప్పుడో లేదో ఎప్పుడోసారి తల్లో తండ్రో చూడవలసిన అవసరం ఉంది. ఏంటి మా అబ్బాయికి, అబ్బాయితో పాటు వచ్చే స్నేహితులందరికీ నూనూగు మీసాలు గడ్డాలు వస్తే మా అబ్బాయికి ఏమీ లేదు, నున్నగా ఉంది గడ్డము, నూగు మీసాలు లేవు. వీడు మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుతుంటే సెల్ ఫోన్లో ఏదో ఆడపిల్ల మాట్లాడినట్టుంది స్వరము. ఇవన్నీ గమనించి తల్లిదండ్రులు ఎండోక్రైనాలజీ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ కుర్రవాడి యొక్క హార్మోన్ల పరిస్థితిని అంచనా వేస్తారు, రక్త పరీక్షలు చేస్తారు. ఏం రక్త పరీక్షలు చేయాలి? టెస్టోస్టెరోన్ అనే హార్మోను, అట్లాగే LH FSH అనే హార్మోన్లు, ప్రోలాక్టిన్ అనే హార్మోన్లు అంచనా వేసి ఈ వృషణాల సైజు ఎలా ఉన్నాయి. అసలు కొంతమందికి సంచిలో 2 గోలికాయలు ఉండవు, ఒకటే ఉంటుంది. ఒకటి పొట్టలో ఉండొచ్చు, ఇంకోటి గజ్జల్లో ఉండొచ్చు. పొట్టలో ఉండిపోయిన వృషణం ఎక్కడుందో తెలుసుకోవాలంటే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే కనపడుతుంది. ఆ విధంగా తల్లిదండ్రులు ఈ తోటి తన స్నేహితులకు ఉండవలసిన మగ లక్షణాలు లేనప్పుడు తల్లిదండ్రులు కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే హస్తప్రయోగం చేసుకునేవాడి కోరికలు ఉంటాయి. కోరికలు ఎందుకు వస్తాయి? ఈ వృషణాలు గోలికాయల నుంచి టెస్టోస్టెరోన్ అనే మగ హార్మోన్ ఉత్పత్తి అవ్వటం వల్ల ఈ కోరికలు కలుగుతాయి. కోరికలు కలిగినప్పుడు ఈ హస్తప్రయోగం చేసుకుంటారు. కనుక హార్మోన్ల సమతుల్యతను కాపాడి మగతనానికి ఉపయోగపడుతుంది హస్తప్రయోగం. ఇదేదో తప్పు, నేనేదో తప్పు చేస్తున్నాను, నేనేదో నేరం చేస్తున్నాను, హస్తప్రయోగం నేరం కాదు. తల్లిదండ్రులు కూడా దాన్ని ఏమి పెద్ద తప్పుగా పరిగణించకూడదు. అది భార్యాభర్తలు ఎలా రతిక్రీడలో పాల్గొంటారో ఈ వివాహము కాకముందు హస్తప్రయోగం చేసుకోవటం అంత సహజ సిద్ధము. దానివల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు. ఈ తప్పు చేస్తున్నామనే భావన మాత్రం ఉండకూడదు. అయితే చాలామందికి ఒక అనుమానం, వారానికి ఎన్నిసార్లు చేసుకోవచ్చు, రోజుకి ఎన్నిసార్లు చేసుకోవచ్చు అనేది ఇది మాత్రం వాళ్ళని పట్టి వేధిస్తున్న ప్రశ్న. మనం రోజుకు ఒక్కసారి చాలు. అది కూడా చెప్పాను కదా, రాత్రిపూట నిద్రించే సమయానికి. ఇక ఇది ఆ రోజులో ఆఖరి ఘట్టం కింద పెట్టుకోండి. ఆఖరి ఘట్టం కింద పెట్టుకుని నిద్రపోండి. అంటే ఇక మరుసటి రోజు ప్రశాంతంగా మళ్ళీ రాత్రి వరకు ఇక ఆ కోరిక కలగదు. ఒక్కసారి హస్తప్రయోగం చేసుకుంటే మళ్ళీ 24 గంటల వరకు కోరికలు కలగవు. రోజుకి ఒక్కసారికి పరిమితం చేసుకోండి. వారంలో 7 రోజులు ఓకే, ఏం ఇబ్బంది లేదు. కానీ కొంతమంది పిల్లలు మగవారు గంటకి చేసుకుంటారు. అది తప్పు. గంటకి నీ పురుషాంగము నీ శరీరము సహకరించదు. ఇంకా లేకపోతే ఏదైనా అందమైన ఆడది కనపడగానే వీడికి కోరికలు కలుగుతాయి, కార్చుకోవాలని చూస్తాడు. అది కూడా మంచిది కాదు.
అందమైన ఆడపిల్లలు, అందమైన మహిళలు కనపడినంత మాత్రాన వెంటనే డిశ్చార్జ్ చేసుకోవాలి, కార్చేసుకోవాలనే కోరిక మంచిది కాదు. ఆత్మ నిగ్రహం అనేది చాలా ముఖ్యం. వెంటగా ప్రతి గంటకి రోజుకు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు చేసుకోవటం మంచిది కాదు. హస్తప్రయోగము రోజుకు ఒకసారికి పరిమితం చేస్తే అది ఆరోగ్యకరం. ఏదైనా అతి పనికిరాదు. ఏదైనా పరిమితంగా హస్తప్రయోగం చేయాలి. కానీ ఎందుకంటే కోరికలు కలిగినప్పుడు ఒకసారి వీర్యము బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పట్టుకుని ఆ పురుషాంగాన్ని బాధ పెడితే పురుషాంగానికి కొన్నిసార్లు వాపు వచ్చేస్తుంది, అక్కడ చర్మం వాసిపోతుంది, పుండ్లు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో గంటకి హస్తప్రయోగం చేసుకుంటే వీర్యము బయటికి వెళ్ళదు. ఇక వీర్యం వెళ్ళలేదని తపన పడుతుంటాడు, మదన పడుతుంటాడు. అది పోవాలంటే ఎక్కడ ఉత్పత్తి అవుతుందయ్యా? 24 గంటలకు ఒకసారి అయితే చక్కగా ఉత్పత్తి అవుతుంది. నీకు గంటకి ఉత్పత్తి కామంటే బావిలో నీరు ఎలా గంటకి నువ్వు తోడేసి పూర్తిగా బావిని నుయ్యిని ఖాళీ చేసి నీళ్లు ఊరమంటే బావిలో నీరు ఊరినట్టే వీర్యము కూడా ఉత్పత్తి అవుతుంది. కనుక అతి అనేది పనికిరాదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది అతిగా చేయటం వల్ల ఏకాగ్రత లోపించి చదువు, మన పెద్దవాళ్ళు అంటారు, ఒక పదం అంటారు, చదువు సంకనాకిపోయింది అంటారు. కనుక నువ్వు ప్రతిరోజు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు అని మొదలు పెడితే చదువు అటకెక్కేస్తుంది, పరీక్షలు ఫెయిల్ అవుతావు, తల్లిదండ్రులు నేను పట్టుకుని తిడతారు. అందువల్ల నేను చెప్పాను కదా మంచి సూత్రం, ఇక చేసుకుని పడుకుంటే తిరుగులేదు. ఇక మరుసటి రోజు పుస్తకమే కనపడాలి. కానీ ఈ ఆడపిల్లలు, మహిళలు జడలో పువ్వులు ఇవి కనపడవు. కనుక ఈ విధంగా విద్యార్థులు, స్కూలు పిల్లలు కానీ, కాలేజీ పిల్లలు కానీ, వివాహం కాని వారు కానీ పరిమితంగా చేసుకుని, అట్లాగే ఉద్యోగం చేసుకునేవాళ్ళు కూడా గంటకి ఎవరో కనపడ్డారు, కోరికలు కలిగినాయి, ఎవరిని చూడగానే నాకు ఉద్రేకం వచ్చేసిందని తరచుగా చేసుకోవటం వల్ల వాళ్ళ ఉద్యోగంలో కూడా ఏకాగ్రత లోపించి వాళ్ళ బాసులు తిడతారు, లెక్కలు కూడా తప్పుపోతాయి. బ్యాంకులో క్యాషియర్గా కూర్చుంటే ఎదురుగుండా ఉండే మహిళలను చూస్తూ ఉంటే, గుడ్డప్పకి చూస్తూ ఉంటే ఈ లెక్కలు తప్పులు పోతాయి. అందుకని విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేటు ఉద్యోగం చేసేవారు ఈ కోరికలు పగలపూట ఉండకూడదు. ఏదైనా అతి పనికిరాదు. ఇక హస్తప్రయోగం గురించి 1,00,000 అపోహలు ఉన్నాయి. దాంట్లో ఒక 10 ముఖ్యమైన అపోహల గురించి మీకు చెప్తా. కొంతమంది పిల్లలు తెలిసి తెలవని పరిజ్ఞానాన్ని ప్రచారం చేస్తుంటారు. ఈ 10 అపోహలను మీరు పక్క స్నేహితులకో, మీరు ఎవరికో తెలిసిన వాళ్ళకి చెప్పండి, తప్పేం కాదు. మొట్టమొదటిది, పిల్లలు పుట్టరంట కదా, హస్తప్రయోగం చేసుకునే వారికి పిల్లలు పుట్టరంట కదా అని ఒక పుకారు, అపోహ. హస్తప్రయోగం చేసుకునే వారికి మీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టడానికి హస్తప్రయోగానికి ఎటువంటి సంబంధము లేదు. లక్షణంగా పెళ్లి చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన ఒకరో ఇద్దరో పండంటి బిడ్డ జన్మిస్తారు. 2, నేను హస్తప్రయోగం 10 ఏళ్ళు చేసుకున్నా, 15 ఏళ్ళు చేసుకున్నా, 20 ఏళ్ళు చేసుకున్నా, నా హార్మోన్లన్నీ అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి, మరి వీర్య కణాలు కూడా అయిపోయినాయి, ఖాళీ అయిపోయింది, ఇంకా మరి నాకు హార్మోన్లు పోయినాయి, వీర్యం పోయింది, నా బతికేంటని కొంతమంది ఆలోచన చేస్తుంటారు. ఇది నీ యొక్క హార్మోన్ల ఉత్పత్తి కానీ, వీర్యం ఉత్పత్తి కానీ
సముద్రాన్ని మనం ఖాళీ చేయగలమా? సముద్రంలో బకెటో ఒక బిందె నీళ్ళు ఒక చెంబు నీళ్ళు తోడితే సముద్రం ఖాళీ అవుతుందా? సముద్రం ఏ విధంగా ఖాళీ కాదో నీ శరీరం నుండి హార్మోన్లు, నీ శరీరం నుండి వీర్య కణాలు అసంఖ్యాకంగా ఉంటాయి, కోట్లాది ఉంటాయి. కనుక హార్మోన్ల ఉత్పత్తి కానీ వీర్య కణాల ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక మూడోది, అయ్యా నేను 15 ఏళ్ళు చేసుకున్నానండి, 10 ఏళ్ళు రోజు హస్తప్రయోగం చేసుకున్నాను, దానివల్ల ఇప్పుడు నా సైజు తగ్గిపోయిందని అంటారు. అసలు హస్తప్రయోగం చేసుకుంటే నీ సైజు పెరుగుతుంది. ఇప్పుడు మనం వ్యాయామం చేస్తే కండలు పెరుగుతాయా, కండలు తగ్గుతాయా? ఎట్లయితే వ్యాయామం చేస్తే కండలు పెరుగుతాయో, రోజు దాన్ని బ్రహ్మాండంగా ఎక్సర్సైజ్ చేస్తున్నావు పురుషాంగాన్ని, అది కండ పుష్టి పడుతుంది కానీ బక్కజిక్కు ఉండదు. కనుక నీవు ఆలోచన మానసికమైన ఒత్తిడి వల్ల సైజు తగ్గినట్టు భావిస్తావు, కానీ హస్తప్రయోగం వల్ల ఎట్టి పరిస్థితుల్లో సైజు తగ్గటం అనేది ఉండదు. హస్తప్రయోగం చేసుకున్న వారికి అంగం బాగా లావుగా పొడుగ్గా గట్టిగా ఉంటుంది, భార్యను కూడా బాగా తృప్తిపరచగలరు. ఇక 4, కొంతమందికి పురుషాంగం వివాహమైన తర్వాత వంకర తిరిగి ఉంటుంది. కుడి పక్కకు కానీ ఎడం పక్కకు కానీ 15 డిగ్రీలు వంకర ఉన్నా ఏం పర్వాలేదు. కొద్దిగా పైకో కిందకో వంకరున్నంత మాత్రాన ఒక 5-10 డిగ్రీలు ఏమీ ప్రమాదం లేదు. ఈ వంకరకిను హస్తప్రయోగానికి లింక్ పెట్టుకొని ఊహించుకుంటుంటారు. అయ్యో నేను ఇన్నిసార్లు హస్తప్రయోగం చేసుకున్నా, అదేదో పాపం చేశాను, అందువల్ల నా అంగం వంకర తిరిగిపోయిందని భావిస్తుంటాడు. కొద్దిగా వంకర పైకున్న కిందకున్న పక్కకున్న ఎడం పక్క కుడి పక్క ఎక్కడున్నా కూడా రతి క్రీడలో పాల్గొనటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక 5, వీర్య కణాల సంఖ్య కొన్ని కారణాల వల్ల తగ్గుతుంది. చిన్నప్పుడు గౌద బిళ్ళలు అంటారు. చెవు ముందు భాగాన 2 లాలాజల గ్రంథులు ఉంటాయి, దాన్ని వైద్య పరిభాషలో పెరోటిడ్ గ్రంథులు అంటారు. మమ్స్ అనే వైరస్ సోకినప్పుడు లాలాజల గ్రంథులు పెరోటిడ్ గ్రంథులు ఉబ్బి, దాని ప్రభావం వల్ల, వైరస్ ప్రభావం వల్ల వృషణాల సైజు తగ్గి అటువంటి గవత బిళ్ళలు వచ్చిన వారికి వీర్యకణాల సంఖ్య తక్కువ ఉండే అవకాశం ఉంది. కనుక పిల్లలు పుట్టలేదు, పెళ్ళయి 2 ఏళ్ల వరకు మనం వేచి ఉండవచ్చు. భార్యాభర్తలు కలిసి ఉంటూ సహజీవనం చేస్తూ 2 ఏళ్ల వరకు మనము పిల్లలు పుట్టడం కోసం వేచి ఉండాలి. 2 ఏళ్ల తర్వాతనే మనం సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు వీర్యము పరీక్ష చేస్తే కణాలు తగ్గుంటాయి. ఇక వీటిలో ఆలోచన మొదలవుద్ది, నేను 10 ఏళ్ళు 15 ఏళ్ళు హస్తప్రయోగం చేసుకున్నా, 20 ఏళ్ళు చేసుకున్నా, అందువల్ల నా వీర్య కణాల స్టాక్ అంతా అయిపోయింది, నా గోళీకాయలు అలసిపోయినాయి, ఉత్పత్తి చేయటం లేదని అటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. దానికి వేరే కారణాలు ఉంటాయి. వీర్య కణాలు సంఖ్య తక్కువ ఉన్నా కూడా పిల్లలు పుట్టచ్చు. ఐయుఐ అనే ప్రక్రియ ద్వారా, ఐవిఎఫ్ అనే ప్రక్రియల ద్వారా, మరికొన్ని ఆయుర్వేద మందులు, అల్లోపతి మందుల ద్వారా మీ వీర్య కణాల సంఖ్యను పెంచి మీకు పిల్లలు పుట్టించవచ్చు. ఈ హస్తప్రయోగానికి వీర్య కణాల సంఖ్యకు ఎటువంటి సంబంధం లేదు. ఇక 6, కొంతమందికి మొటిమలు వస్తుంటాయి. పెద్ద వయసు అయినాక, పెళ్ళైనాక కూడా మొటిమలు వస్తుంటాయి. యుక్త వయసులో మొటిమలు రావటం అనేది సహజం, ఆడపిల్లలకి మగపిల్లలకి. హార్మోన్ల ప్రభావం వల్ల యుక్త వయసులో మొటిమలు వస్తాయి. మొటిమలు ముఖం మీద ఉన్నప్పుడు గిల్లద్దు. ఆ మొటిమలు వస్తే పెళ్ళైన తర్వాత వచ్చిన మొటిమలకి ఈయన హస్తప్రయోగానికి లింక్ పెడతాడు. హస్తప్రయోగం చేసుకుంటే మొటిమలు తగ్గుతాయి. ఎందుకంటే నువ్వు హార్మోన్లను నియంత్రిస్తున్నావు, కోరికలు నియంత్రిస్తున్నావు. హస్తప్రయోగం ద్వారా నీవు తృప్తి పొందుతున్నావు. హస్తప్రయోగం చేసుకునే వారికి ఈ మొటిమలు కూడా నియంత్రణలోకి వస్తాయి. కనుక మొటిమలకు హస్తప్రయోగానికి ఎటువంటి లింకు సంబంధం లేదు. 7, కొంతమంది హస్తప్రయోగం చేసుకుంటే
బరువు తగ్గుతామంట కదా, వీక్ అయిపోతామంట కదా అని రక్తం తగ్గటం కానీ, బలం తగ్గటం కానీ, శక్తి తగ్గటం కానీ ఉండదు. అయితే ఒకటి గమనించండి, భార్యాభర్తలిద్దరు రతిక్రీడలో పాల్గొన్న తరువాత కానీ, హస్తప్రయోగం చేసుకున్న తరువాత కానీ బాగా ఏదో ఒకటి తినాలి అనే ఆకలి కలుగుతుంది. ఏదో ఒకటి, ఓ పండో, బిస్కెట్టో, చిరుదిళ్ళో ఏదో ఒకటి రతిక్రీడలో పాల్గొన్న తరువాత కానీ, హస్తప్రయోగం చేసుకున్న తర్వాత ఏదో ఒకటి తింటే కొద్దిగా ఆకలి వేయచ్చు, తినాలనే కోరిక కలగచ్చు, శక్తి వచ్చినట్టుగా ఉంటుంది. హస్తప్రయోగం వల్ల బరువు తగ్గటం అనేది అసంభవం. ఇంకా మీకు హార్మోన్ల సంఖ్య పరిమాణం పెరిగి కండపుష్టి వచ్చి కాస్తో కూస్తో బరువు పెరుగుతారు కానీ బరువు తగ్గరు. 8 వివాహం అయిన తర్వాత కొంతమందికి పురుషాంగము గట్టిపడదు. పురుషాంగం గట్టిపడకపోవటాన్ని అంగస్తంభన లోపము అంటారు. వైద్య పరిభాషలో ఈడి అంటారు. ఈడి అనగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. పురుషాంగము ఒక అందమైన స్త్రీని చూడగా అది ఉద్రేకంతో కోరికలు పెరిగి పురుషాంగం గట్టిగా అవ్వాలి. గట్టిగా లావుగా పొడుగా అవ్వాల్సిన పురుషాంగం అది నిద్రపోతూ ఉంటుంది. పురుషాంగం గట్టిగా ఇది పొడుగ్గా అయితే ముందుకు చూస్తుంది, ప్యాంటు డ్రాయర్లో ఉన్న ముందుకు పొడుచుకుని వస్తుంది. వీడికి ఈ గట్టిపడకపోవటం వల్ల కిందికి చూస్తుంటుంది, మెత్తగా ఉంటుంది, గట్టిపడదు. దీనికి గతంలో హస్తప్రయోగానికి ఎటువంటి సంబంధము లేదు. ఇలా ఎవరికైతే ఈ పురుషాంగం గట్టిపడటం లేదో కొంత నరాల బలహీనత వల్ల జరగచ్చు. దానికి మందులు ఉన్నాయి. ఆ మందులు వాడితే పురుషాంగం గట్టిపడుతుంది. ఏం మందులు ఉన్నాయంటే 3 ఆయుర్వేద మందులు ఉన్నాయి, ఒక ఇంగ్లీష్ మందు ఉంది. ఇవి వాడండి, పూర్తిగా మీకు మళ్ళీ పూర్వ వైభవం, శోభనం రోజు ఏ విధంగా ఆనందం పొందారో స్వర్గలోక సుఖం మళ్ళీ పొందుతారు. ఈ ట్యాబ్లెట్లు ఆయుర్వేద ట్యాబ్లెట్లు మొట్టమొదటిది శిలాజిత్ డబల్ గోల్డ్, డాబర్ కంపెనీ. పొద్దున టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత వరుసగా 3 నెలలు. శిలాజిత్ చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీది మాత్రమే వాడండి, ఇది మంచి ఫలితాలు ఇస్తూ ఉంది. వేరే కంపెనీలు వాడి నాకు ఆశించిన ఫలితాలు రాలేదు అంటే నేను దానికి బాధ్యుడిని కాదు. డాబర్ కంపెనీ వాళ్ళు ఆనందంగా ఉన్నారు వాడి. డాబర్ కంపెనీ శిలాజిత్ వాడిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ పురుషాంగం బ్రహ్మాండంగా స్పందిస్తూ ఉంది. 2 అశ్వగంధ ట్యాబ్లెట్ హిమాలయ కంపెనీ తయారు చేసింది. ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత 3 నెలలు. ఇక 3 ఆయుర్వేద మందు హిమ్కోలిన్ అనే జెల్, HIMCOLIN, హిమ్కోలిన్ అనే జెల్ హిమాలయ కంపెనీ తయారు చేస్తారు. అరగంట ముందు పురుషాంగం పైన, తోలుపైన, చర్మం పైన 2-3 నిమిషాలు మర్దం చేయాలి. బుల్లెట్ మీదకి వెళ్ళకూడదు, బుల్లెట్ మీద రాయొద్దు. తర్వాత ఇది కడుక్కోవాల్సిన అవసరం లేదు. పూసిన తర్వాత గట్టిపడుతుంది, లావుగా అవుతుంది, పొడుగ్గా అవుతుంది. రతిక్రీడలో పాల్గొన్న భార్యకు కానీ మీ పార్ట్నర్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. యోనిలో ఎటువంటి అనర్థాలు కలగజేయదు. అయితే ఒక్కటి గమనిక, ఈ హిమ్కోలిన్ పూసుకుని గట్టిగా పొడుగ్గా లావుగా అయిన తర్వాత కొంతమంది నోట్లో అంగం పెట్టుకునే అలవాటు ఉంటుంది. నోట్లో పురుషాంగం పెట్టుకునే అలవాటు ఉన్నప్పుడు మాత్రం నోట్లోకి హిమ్కోలిన్ జెల్ వెళ్ళటం మంచిది కాదు. కనుక కడుక్కుని తర్వాత ఆ నోట్లో పెట్టే కార్యక్రమాన్ని కొనసాగించండి. ఈ ఒక్కటి మాత్రం జాగ్రత్త వహించండి. ఈ 3 ఆయుర్వేద మందులతో పాటు ఒక అల్లోపతి మందు ఉంది. ఇప్పుడు దాకా విచక్షణారహితంగా మందుల షాప్కి వెళ్ళి సొంత వైద్యం ఎవడో చెప్పాడు, స్నేహితుడు చెప్పాడని వయాగ్రా, సుహాగ్రా, మ్యాన్ ఫోర్స్,
ఈ రకరకాల ట్యాబ్లెట్లు వీటన్నిటి లోపల ఉండే రసాయనం పేరు సిల్డనాఫిల్. ఈ సిల్డనాఫిల్ కలిగి ఉన్న వయాగ్రాకు సంబంధించిన ట్యాబ్లెట్లన్నీ కూడా చాలా హానికరము. వాటి వల్ల రక్తపోటు పెరగటము, గుండెపోటు రావటము, అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం వల్ల దాదాపుగా ఈ మధ్యకాలంలో వైద్యులు సిల్డనాఫిల్ కలిగిన మందులను వినియోగించడం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. దానికంటే సురక్షితమైన మందు, దాని పేరు టడలాఫిల్, TADALAFIL, టడలాఫిల్ అనే మందు చాలా సురక్షితమైనది. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది ఆధునిక వైద్యం మందు. దీన్ని రెడ్డి ల్యాబొరేటరీస్ తయారు చేసే ఆ కంపెనీ వాళ్ళు చేసే బ్రాండ్ పేరు టాజిల్, TAZZLE. 10 mg సరిపోతుంది. గుండె జబ్బులు, గుండెకు స్టెంటు, గుండెకు బైపాస్ ఆపరేషను, పక్షవాతం ఉన్నవారు 2.5 mg నుంచి 5 mg, తదుపరి ఆఖరికి 10కి వెళ్ళాలి. 10 mg కొంతమంది బరువు ఎక్కువ ఉంటారు. 100 kg దాటి బరువు ఉన్నవాళ్ళు 20 mg ట్యాబ్లెట్లు టాజిల్ 10 mg బదులుగా టాజిల్ 20 వేసుకోవచ్చు. ఈ టాజిల్ అనేది ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో, టడలాఫిల్ అందుబాటులోకి వచ్చిందో, డాక్టర్లందరూ కూడా సిల్డనాఫిల్ వల్ల అనేక రకమైన అనర్థాలు ఉన్నటువంటి టడలాఫిల్ కలిగిన మందు, దాంట్లో రెడ్డి ల్యాబొరేటరీస్ ఒక నాణ్యమైన మంచి కంపెనీ. దీంతో మంచి ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. పురుషాంగం గట్టిపడుతుంది, లావుగా అవుతుంది, పొడుగ్గా అవుతుంది, బాగానే ఉంది అంతవరకు. కానీ యోనిలో పెట్టగానే ఫట్న టప్పున అవుట్ అయిపోద్ది. క్రికెట్లో డక్ అవుట్, లాంఛనంగా వెళ్ళాడు, బ్యాట్ పట్టుకున్నాడు, డక్ అవుట్, ఒక్క వికెట్, ఒక్క రన్ను కూడా చేయలే. ఏ విధంగా క్రికెట్లో అవుట్ అయిపోతారో, ఒక్క అర నిమిషము, 1 నిమిషం కూడా కాకముందే 1, 2 సార్లు 3 సార్లు ముందుకి వెనక్కి ఊగగానే ఇక అంతే సంగతులు. వీర్యము బయటకు వచ్చేస్తుంది, లీక్ అయిపోతుంది. ఇంకేముంది, వీర్యం లీక్ అవగానే పురుషాంగం అప్పటి వరకు గట్టిగా, లావుగా, పొడుగ్గా ఉన్న పురుషాంగం మెత్తబడిపోయి భార్యాభర్తలు ఇద్దరు కూడా అసంతృప్తి, అసహనానికి లోనవుతారు. భావప్రాప్తి పొందలేరు, స్వర్గలోక సుఖాన్ని అనుభవించలేరు. భార్య ఆమె రెచ్చిపోయి ఉంటుంది. అప్పటికే ఫోర్ ప్లే చేయటం వల్ల రెచ్చిపోయి ఉండి అర నిమిషం, 1 నిమిషం చేసేసరికి భావోద్రేగానికి గురవుతుంది, ఆమె అసహనానికి గురవుతుంది. తర్వాత ఈ మగవాడు, అయ్యో నేను తృప్తిపరచలేకపోయానే, మామూలుగా పావుగంట, అరగంట చేసేవాడిని అర నిమిషం ఏంటి అని చెప్పి లోపల మదన పడుతుంటాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలవదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు ఆత్మ మదన పడుతుంటారు, మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు గురవుతారు. డాక్టర్లకు దగ్గరకు వెళ్ళాలంటే సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గు? రతిక్రీడ అనేది ఒక దేవుడు సృష్టించిన సహజసిద్ధమైన ప్రక్రియ. రతిక్రీడలో పాల్గొనటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. దీర్ఘకాలిక వ్యాధులైన షుగరు, బీపీ, గుండె జబ్బు, పక్షవాతం రాకుండా ఉంటుంది. బతికినంత కాలం మంచం మీద పడకుండా ఆరోగ్యంగా, చలాకిగా తిరుగుతూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. కనుక అయినా మన భారతదేశ సమాజంలో లైంగిక విజ్ఞానం గురించి చాలా అవగాహన తక్కువ. స్కూళ్ళలో, కాలేజీల్లో చెప్పరు, అమ్మా నాన్న చెప్పరు, గురువులు చెప్పరు. అందువల్ల చదువుకున్న వాళ్ళు కూడా, బీటెక్లు, ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు, ఎంఎస్సి, పిహెచ్డీలు చేసుకున్న వారికి కూడా లైంగిక విజ్ఞానము గురించి వాళ్ళ యొక్క పరిజ్ఞానము 0. ఇంకా గ్రామాల్లో ఉండేవాళ్ళే ఒక రకంగా మెరుగని చెప్పాలి. అందువల్ల ఇటువంటి శీఘ్ర స్ఖలనం అంటారు దీన్ని.
నిమిషంలో అవటాన్ని శీఘ్రస్ఖలనము, వైద్య పరిభాషలో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ PME అంటారు. దీనికి కూడా పరిష్కారం ఉంది. దానికి డ్యూరాలాస్ట్ DURALAST 30 మిల్లీగ్రామ్ ఇది రాత్రిపూట వేసుకుంటే మీరు ఎక్కువసేపు చేయటానికి, శీఘ్రస్ఖలనాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ యథావిధిగా 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు మీరు కోరుకున్నంతసేపు వీర్యము లీకు కాకుండా కాపాడే గుణం ఉంటుంది డ్యూరాలాస్ట్ 30 మిల్లీగ్రామ్. ఈ మందులు మాకు ఎక్కడ దొరుకుతాయండి? ఆయుర్వేద మందులు అన్నారు, అల్లోపతి మందులు అన్నారంటే మీ సౌలభ్యం కొరకు ఒక నంబర్ ఇస్తాను. వాళ్ళకు ఫోన్ చేస్తే మీ ఇంటి వద్దకే ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మీ గ్రామానికి, పట్టణానికి వస్తాయి. ఈ మందులు లభించే ఫోన్ నంబరు 9502897374 9502897374. ఈ నంబర్లో మీకు కావలసిన ఆయుర్వేద మందులు, అల్లోపతి మందులు, ఇంకా ఏదైనా నాణ్యమైన ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేద మందులు కావాలన్నా కూడా ఈ ఫోన్ నంబర్లో లభిస్తాయి. ఆ విధంగా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ నంబర్లో ఆర్డర్ పెట్టి మీరు నేను చెప్పిన మందులన్నీ కూడా తెప్పించుకుని వాడండి. ఆ విధంగా ఈ శీఘ్రస్ఖలనం అనే సమస్యను అధిగమించవచ్చు. ఇక 10వ రకమైన అపోహ ఏంటంటే, నాకు ఈ మధ్య కోరికలు కలగటం లేదు, భార్యను చూడటమే కాదు అందమైన ఆడపిల్లను చూసినా నాకు ఏమీ కోరిక కలగటం లేదు, దీనికి నేను గతంలో 15 ఏళ్ళు 20 ఏళ్ళు హస్తప్రయోగం చేసుకున్నానని లింక్ పెట్టడానికి ప్రయత్నిస్తారు. నీ కోరికలు కలగపోవడానికి గల కారణం ఏంటంటే, పూర్వం నువ్వు చేసుకున్న హస్తప్రయోగం కాదు, ఇప్పుడు నీకుండే మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, ఆఫీస్కి వెళ్ళగానే తడిసి మోపుడు పని, ఎంత పని చేసినా ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగంలో బాసు ఎప్పుడు కూడా సనగటం, గొనగటం, ఎప్పుడు కూడా శబాష్ బ్రహ్మాండంగా చేసావు అనకుండా ఆయన సాయంత్రం 7-8 దాకా ఉండి నేను ఆఫీసు నుంచి వెళ్ళేదాకా మీరు ఎవరు కూడా నా కింద పనిచేసే ఉద్యోగులు బయటికి పోవటానికి వీల్లేదు, ఇంటికి వెళ్ళటానికి వీల్లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా ఒత్తిడి పెరిగినప్పుడు ఈ కోరికలు తగ్గుతాయి. కోరికలు పెరగాలన్నా, ఒత్తిడి తగ్గాలన్నా యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం ద్వారా ఈ మానసిక ఒత్తిడిని, కుంగుబాటుని అధిగమించవచ్చు. ఇక కొంతమంది పిల్లలు తెలుసో తెలవకో వాళ్ళు ఏంటంటే చేత్తో హస్తప్రయోగం చేసుకోవటం మంచిది, ఏమీ హాని ఉండదు. కానీ ఈ కుర్రవాళ్ళు తెలవక, పరిజ్ఞానం లేక ఎక్కడ రంధ్రాలు, ఎక్కడ బొక్కలు వాటిలో పెట్టేస్తుంటారు. అది తప్పు. దానివల్ల మీ పురుషాంగం డ్యామేజ్ అయిపోతుంది, దెబ్బతినిపోతుంది. అట్లాగే సీసాలు ఉంటాయి, గ్లాస్ సీసాలో, ప్లాస్టిక్ సీసాలో ఎక్కడ రంధ్రం కనపడితే ఆ రంధ్రం కలిగి ఉన్న వాటిలో పెట్టబాకండి. పెడితే పురుషాంగము డ్యామేజ్ అవుతుంది. కొంతమంది నవారు మంచాలు ఉంటాయి, ప్లాస్టిక్ నవారు లేదా నూలుతో చేసిన నవారు మంచాలు. నవారు మంచాన్ని ఉపయోగించి నవారు మంచం లోపల ఉండే ఆ నవారు మధ్యలో ఉండే రంధ్రాలను ఉపయోగిస్తుంటారు. అది మంచిది కాదు సుమా. చేత్తో చేసుకుంటే సురక్షితము. సీసాలు, డబ్బాలు ఏది కూడా ఆ రంధ్రాన్వేషణ, రంధ్రాల కోసం, బొక్కల కోసం ఎత్తుకుని ఆ రంధ్రాల్లో, బొక్కల్లో పెట్టడం వల్ల మీ పురుషాంగము, అది పైనుండే చర్మం కానీ, పురుషాంగం ముందు భాగానుండే బుల్లెట్ కానీ కొంత డ్యామేజ్ అయ్యి కొన్ని సందర్భాల్లో రక్తం కూడా వచ్చే అవకాశం ఉన్నది. కనుక మృదువుగా హస్త ప్రయోగం అన్నారు. హస్త అంటే చెయ్యి, చేత్తో చేసుకునే పని రంధ్రాల కోసం, బొక్కల కోసం ఎతకటం అనేది మంచిది కాదని గమనించండి. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వృద్ధులు కానీ, మధ్య వయసు వారు కానీ, పెళ్ళి కాని వారు కానీ, పెళ్ళైన వారు కానీ హస్తప్రయోగము
రోజుకు ఒకసారి చేసుకుంటే సురక్షితం. ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు, లైంగిక సమస్యలు దీని ద్వారా ఉత్పన్నము కావని శాస్త్రీయంగా వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. హస్తప్రయోగం ఏదో భారతదేశంలోనే కాదు, అన్ని ప్రపంచ దేశాలలో దీన్ని హస్తప్రయోగం అనే దాన్ని వినియోగిస్తారు. అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, ఒకటేంటి అన్ని మతాల వారు కూడా దీన్ని ఆచరించటం ఇది శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం. దీని పట్ల ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. కొంతమంది తెలిసో తెలవకో పరిజ్ఞానం లేక వీడియోలు మిమ్మల్ని భయపెట్టడానికి హస్తప్రయోగం చాలా ప్రమాదకరము, హస్తప్రయోగం చేస్తే అదైపోతుంది ఇదైపోతుందని అశాస్త్రీయమైన సమాచారాన్ని వ్యాప్తి చెందుతున్నారు. కనుక అటువంటి వీడియోలను మీరు చూసి మీ యొక్క మనసు పాడు చేసుకోవద్దు, మెదడు పాడు చేసుకోవద్దు. హస్తప్రయోగము వైద్య శాస్త్ర పరిశోధనల ప్రకారం మీకు మేలే చేస్తుంది, కానీ ఎటువంటి హాని, కీడు ఎట్టి పరిస్థితుల్లో చేయదు. ఇంకా మీకు ఏమైనా అనుమానాలుంటే నా ఫోన్ నంబర్లు ఇచ్చాను, నాకు ఫోన్ చేయండి. మీ అనుమానాలు నివృత్తి చేయడానికి ఏమాత్రం నేను వెనుకంజ వేయను.